హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివిఎఫ్ ఫ్యామిలీ. సో ఈరోజైతే నేను ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను కిడ్స్ కోసం అనమాట. సో పిల్లలు ఆడుకోవడానికి నార్మల్ టాయ్స్ ప్లాస్టిక్ తీసుకుంటే ఊరికే ఇరగొట్టేస్తున్నారు. అందుకే అలా కాదని చెప్పేసి ఒక మంచి దాంట్లో నేను ఆర్డర్ చేశాను అనమాట. ఐ మీన్ అమెజాన్లో మొన్న 21st ఆఫర్ ఉన్నాయి కదా. సో అందులో నాకు టాయ్స్ అనేది తక్కువ రేట్కి దొరికింది. బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేను చాలా వరకు బయట చూసాను వుడ్ లాంటివి. బట్ అవి కూడా నల్లగా అయిపోవడం గలీజ్ అయిపోవడం అవుతుంది. సో అలా కూడా లేదు, పిల్లలు కొంచెం ఎక్కువ డేస్ వాడాలి. ఎందుకంటే మనం అమౌంట్ ఎంత పెట్టి తీసుకుంటే కూడా పిల్లలు వాడి వాడి వాటిని ఖరాబ్ చేసేస్తారనమాట. సో ఆడితే పర్లేదు, జల్దీ విరిగిపోతున్నాయి, దానివల్ల మనీ కూడా వేస్ట్ కదా. సో అందుకని ఎక్కువ విరగకుండా, సో అలానే పిల్లలు ఎక్కువ రోజులు ఆడుకోవడానికి ఒక మంచిగా అయితే ప్లాన్ చేశాను. నాకు గర్ల్స్ ఉన్నారు కాబట్టి సో నేను ఆల్మోస్ట్ కిచెన్ ఐటమ్ మీదనే ప్రిఫర్ చేస్తాను అనమాట. బికాజ్ ఇలా కార్స్ బైక్స్ అలా ఏమైనా ఇస్తే వాళ్ళు పెద్ద కూడా అలాంటివి ఏమైనా అడిగితే మళ్ళీ కష్టము. అదే కిచెన్ ఐటమ్ అంటే రెగ్యులర్గా అంటే ఆల్మోస్ట్ ఐ మీన్ సైకాలజీ ప్రకారం అయితే గర్ల్స్ అంటే కిచెన్కే ప్రిఫర్ చేస్తారు. సో కొంచెం మనం అలవాటు చేసిన దాన్ని బట్టి కూడా వాళ్ళు వెళ్తారు కాబట్టి సో వీళ్ళకి కిచెన్ అయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నన్ను చూసి ఇంట్లో కూడా వాళ్ళు ఏదో ట్రై చేస్తుంటారనమాట. నా ఇంట్లో కిచెన్ తీసుకెళ్ళి, సో కిచెన్ ఐటెం తీసుకెళ్ళి, సో అలా ఉండకూడదు, వాళ్ళకంటూ వాళ్ళకి సపరేట్ ఉంటే చేసుకుంటారని ఫస్ట్ 2 సెట్స్ ఆల్రెడీ కిచెన్ ఐటెం కొనిపించాము ప్లాస్టిక్లో. సో అవి మొత్తానికి మొత్తం ఇరగొట్టి గబ్బు గబ్బు చేశారు. సో అలా కాదు, వీళ్ళకి ఎలా అయినా మంచి ప్రోడక్ట్ తెచ్చిచ్చి వీళ్ళని ఎక్కువ డేస్ వాడాలని చెప్పేసి ఇది తెచ్చుకున్నామన్నమాట. సో ఇప్పుడు చాలా చిన్న పిల్లలు, సో ఇప్పుడు అంత పర్టికులర్గా ఆడలేరు. సో కొంచెం పెద్దయ్యే కొద్దీ కూడా వాళ్ళకి ఎక్కువ డేస్ యూజ్ అవుతుంది. అంటే ఒక 5th 6th స్టాండర్డ్ ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు నాకే అవి చూస్తే టెంప్టింగ్గా అనిపిస్తుంది. అంత బాగున్నాయి అనమాట ఐటమ్స్. నాకు తెలిసి మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. సో నేను తెప్పించింది ఏంటంటే కిచెన్ ఐటెంలో ఇది రాక్ లాగా. సో ఇంట్లో బండ ఉంటుంది చూడండి, అలా అనమాట. సో దాన్ని నీట్గా చెక్కి ఇలా పంపించారు చూడండి అమెజాన్లో. ఎంత బాగున్నాయంటే క్వాలిటీ, అబ్బా చూస్తుంటేనే అరే నాకే కొనుక్కోవాలనిపించింది. నేను నా పిల్లలు పడుకున్నప్పుడు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాను. బికాజ్ ఒకలాగా నాకే మంచిగా అనిపిస్తుంది అనమాట. అరే ఎంత బాగున్నాయి ఇవన్నీ అని. సో నాకే ఇంత టెంప్టింగ్గా ఉంటే పెద్దదాన్ని, చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకెంత టెంప్టింగ్గా ఉంటారు, ఇంకెంత బాగా ఆడుకుంటారు అనిపించింది. సో మొత్తానికైతే నేను ఫస్ట్ టైం తీసుకున్న టాయ్స్, ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి కొంటున్నాను. బట్ ఏది వర్త్ అయితే కాదు. బట్ ఇదైతే 100% వర్త్ అని చెప్పాలి. ఇప్పుడిప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు. 1 ఇయర్ బేబీస్ నుంచి అయితే ఇవ్వండి, యూజ్ అవుతుంది. బికాస్ 1 ఇయర్ బేబీ అంటే తను వాక్ చేయడము, లోపలికి రావడం మనతో పాటు కిచెన్కి, సో అక్కడిక్కడ ఉండడం వల్ల వాళ్ళకంటూ కొంచెం కిచెన్ ఐటెం ఐడియా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బాయ్స్ అయితే డిఫరెంట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఈ మెటీరియల్‌లో. సో బాయ్స్‌కి కొన్ని మెటీరియల్ ఉంది, గర్ల్స్‌కి సారీ మెటీరియల్ సేమ్. బాయ్స్ తగ్గట్టుగా వాళ్ళకి ప్లే సంథింగ్ ఉంది టాయ్స్. సో గర్ల్స్‌కి తగినట్టుగా టాయ్స్ వేరే ఉన్నాయి. సో మాకు గర్ల్స్ కాబట్టి మేము కిచెన్ ఐటెం ఇలా అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇందులో ఏదో రైస్ వేసుకుంటారు, పిండిలు వేసుకుంటారు, అది అన్నీ వేసుకొని దంచి కుట్టడమే. నెక్స్ట్ అది కూడా ఏమంటే చపాతీ మేకింగ్ కూడా ఉండడం వల్ల చిన్న చిన్న చపాతీ పీసెస్ ఏమైనా పిండిలాగా కల్పిస్తే దాన్ని ఇందులో వేసి ఇలా రుద్దుతూ ఉంటారనమాట. పర్లేదు, హ్యాండ్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, వాళ్ళకి వాళ్ళు ఇవి నేర్చుకుంటారని చెప్పేసి మేము కూడా వదిలేస్తున్నాము. సో ఇలా తిరగలనేది నేను ఎప్పుడో పాతకాలం మా మమ్మీ చెప్తే వినడం తప్ప లైఫ్లో చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇలా నాకు డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్లో అయినా నేను చూడము. అట్లీస్ట్ నా పిల్లలైనా అవి చూసి వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక ఏన్షియంట్ డేస్ అంతా వాళ్ళకి గుర్తొస్తుందనే చెప్పాలి. సో ప్రీవియస్‌గా మనం అందరం నేనే చూడలేదు ఆ డేస్‌లో ఇవన్నీ ఎలా ఉంటుందని. బట్ నా పిల్లలకి ఇవన్నీ చెప్పి, నేను చూపించి, ఆడుకోండి అని చెప్పి, అవి ఎలా యూజ్ అవుతుందని చెప్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తుందనమాట. బికాజ్ నేను యూజ్ చేయలేదు, అట్లీస్ట్ నా పిల్లలైనా అలాంటివి యూజ్ చేస్తున్నారనేసి. సో కిడ్స్ కదా, ఇప్పుడే వాళ్ళకి నచ్చింది కొనిపియాలి. బికాజ్ పెద్దయినాక వాళ్ళకి నచ్చిందే వాళ్ళు కొంటారు. బికాజ్ ఇప్పుడు నేనే చూస్తున్నాను కదా, నా కిచెన్లో నాకు ఇలాంటి ఐటెం, అలాంటి ఐటమే కావాలి, నాకు ఇలాంటిదే కావాలనిపిస్తుంది. అదే మనము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళైతే మాకు ఇలాంటివి చాలా కొనిపించారు. సో పెద్దయ్యాక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్నప్పుడే మనకు నచ్చినట్టుగా వాళ్ళకి కొన్ని ప్రీవియస్ డేస్ గురించి
తెలియాలి, ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇలాంటివన్నీ మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏమంటే ఇది వర్త్ అని చెప్తున్నా కదా, మెయిన్ దానికోసమే. అంటే ఇది వర్త్ లేదంటే నేను అస్సలు తీసుకునేదాన్ని కాదు. ఎంత కింద పడేసి ఇరగొట్టినా అస్సలు విరిగే ఛాన్సే లేదనమాట. అంత బాగున్నాయి క్వాలిటీ మాత్రము. మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్. సో ఎవరికైనా పిల్లలు ఇష్టంగా ఏమైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి కొనిపియండి టాయ్స్. హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. మన ఇంట్లో హౌస్ వైఫ్ మన పనులు మనకు ఫస్ట్ అదే కదా అవ్వాల్సింది. సో ఇంటి పనులు అవ్వడానికే మనం వాళ్ళకి టాయ్స్ ఇస్తాము. బట్ విరిగిపోయిన టాయ్స్ ఎన్ని కొనిపించినా ఎంత ఇచ్చినా వేస్టే కాబట్టి సో విరగని టాయ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి బోర్ కూడా రాదు. వాళ్ళకి ఏమంటే నచ్చిన టాయ్స్ మెయిన్ ఇప్పించండి. సో వాళ్ళకి కిచెన్ ఐటమ్ ఇష్టం కాబట్టి నేను కిచెన్ ఐటమ్ ఇచ్చాను. సో మీ మీ పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని బట్టి, కొంతమందికి బాల్ అంటే ఇష్టం ఉంటుంది, అలా డిఫరెంట్ దాన్ని బట్టి దాన్ని ఇచ్చుకోండి అంతే. ఈ టాయ్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద నాకు కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకోండి. నెక్స్ట్ అలానే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. సో మా మ్యారేజ్ డే కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో తీస్తుంటే మా బావ అలానే నా బామ్మర్ది వచ్చారనమాట. మ్యారేజ్ డేకి ఇంటికి రమ్మన్నాము. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు షాప్లో ఉన్నారనమాట. సో వాళ్ళు రానీకి అవ్వలేదు. సో వీళ్ళు వస్తూ వస్తూ సైలెంట్గా రావచ్చు కదా లంచ్కి, అలా కాదు ఇలా కేక్ తెచ్చారనమాట. సో నాకు బ్లాక్ కరెంట్ అంటే పిచ్చి మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు. సో నాకు బ్లాక్ కరెంట్ ఇష్టం అని చెప్పేసి సో బ్లాక్ కరెంట్కి తగినట్టుగా వాళ్ళు కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. సర్ప్రైజ్ అనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మా పనిలో మేముంటే మా పిల్లలు వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడెప్పుడు కేక్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది మా పెద్దమ్మాయి అయితే. మా చిన్న పాప మాత్రం కొంచెం బిజీగా తన ఆటలో తను ఉంది. సో నేను ఇలా వీడియో తీస్తుంటే కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు మా మామయ్య, సారీ మా బావ అలానే మా బామ్మర్ది అనమాట. మా హస్బెండ్ అదే చెప్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు కదా ఎందుకు వీడియో తీస్తున్నామని. ఏమో నా మెమరీస్గా నేను తీసుకుంటున్నాను. బట్ ఈ వీడియో నేను పోస్ట్ చేశాక ఖచ్చితంగా వాళ్ళకి సెండ్ చేస్తాను. సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీరు తర్వాత చెప్తానమాట ఎలా ఫీల్ అయ్యారని. ఆల్మోస్ట్ నన్ను తిట్టారనమాట అదే రోజు, ఎందుకు ఉడికే మమ్మల్ని వీడియో తీస్తూ పో అనేసి. బట్ ఏదో నా హ్యాపీనెస్ ఇది అందరూ చూడాలనైతే నేను అనుకోను. నా ఫ్యూచర్లో నేను ఎలా ఉన్నా మేమందరము అనేసి అంతే తప్ప ఏమి లేదు. మా పాప అయితే సూపర్ ఎగ్జైటెడ్ అనమాట. ఎప్పుడెప్పుడు కేక్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు తిందామని. సో ఆ రోజు మ్యారేజ్ డే కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పాలంటే స్నానం కూడా చేయలేదు. తల స్నానం చేయని కూడా అవ్వక అలానే నైట్ డ్రెస్లో ఊరికే పైన చున్నీ వేసుకొని జస్ట్ కేక్ కట్ చేశాను. స్నానం చేయనీకి అవ్వలేదంటే కొంచెం లేట్‌గా లేచాము. మా ఆయన ఒక ఆఫీస్ కూడా ఉంది. పాపకి స్కూల్ ఉంది. సో బిజీగా ఉన్నానన్నమాట. సో వీళ్ళందరూ వస్తున్నారని ఇంట్లోనే బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ. సో దమ్ అంటే తెలిసిందే కదా, కొంచెం లేట్‌గా అవుతుంది. దానివల్ల వంట కూడా లేట్ అయిపోయింది. ఈవినింగ్ 4 ఏమో అలా స్నానం చేశాను. బట్ స్నానం చేసి వస్తా ఆగండ్రా నాయనా అంటే కూడా వీళ్ళు ఆగకుండా అప్పటికప్పుడు కేక్ తెచ్చేశారు. సో అలానే కట్ చేయాల్సొచ్చింది. దట్స్ ఓకే. ఎలా ఉంటే ఏంటి, మన మనసు ప్యూర్‌గా ఉంటుంది కదా! సో అలా ఉంటే చాలనమాట. మా పాప అయితే ఫుల్లీ ఎక్సైటెడ్ ఆ కేక్‌లో. సో పిల్లలు అనొద్దు గానీ ఎంత కేక్ ఇచ్చినా, ఎంత స్వీట్ ఇచ్చినా అలా తింటూనే ఉంటారు. సో మనం కూడా అంతే. స్వీట్ అంటే ఎవరికి నచ్చదు. అలా అని చెప్పి ఎక్కువైతే ఆ రోజు నాకు తెలిసి ఒక 2 పీసెస్ ఏమో తినేసి ఫుల్ దగ్గేసిందనమాట. తనకి చాలా కాఫ్ వచ్చింది. దాని తర్వాత కొంచెం కొంచెంగా కంట్రోల్ చేసి సైలెంట్‌గా ఉండు అని చెప్పాము. కేక్ అయితే సూపర్‌గా ఉంది. బ్లాక్ కరెంట్ కేక్ నాకు చాలా ముందే బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అంటే పిచ్చి అనమాట. అందులో కేక్ అనేది నేను ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నా. నేను యాక్చువల్లీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తింటాను. సో కేక్ అనేది ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. బట్ దట్స్ ఓకే. చాలా బాగుంది. ఎలా ఉంటుందేమో అనుకున్నా కానీ సూపర్ అనమాట. సో మీరు కూడా ఎవరైనా బ్లాక్ కరెంట్ ఇష్టమైతే నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజే తింటున్నాను అనమాట ఇలా. సో ఆ రోజు నేను ఇంకా ఏమేమి స్పెషల్ చేశా అనేది కూడా ఇక్కడ మీ అందరికీ నేను ఒకసారి చూపించేస్తాను. సో మా మ్యారేజ్ డే కాబట్టి మార్నింగ్ మా హస్బెండ్‌కి పూరి ఇష్టము. సో మా పాపకు కూడా పూరి ఇష్టం. స్కూల్‌కి పూరి చేసి అలానే కొంచెం కర్రీ చేశా అనమాట. అది బాంబే చట్నీ అంటారు కదా, బాంబే కర్రీ. సో అలాంటిదనమాట చేశాను. అలానే మేము యాక్చువల్లీ ఈరోజు కొంచెము పులిహోర అయితే మిగిలింది. సో మిగిలిపోయినది మీకు చూపిస్తాననమాట. తినేసిన తర్వాత అయ్యో వీడియో తీసుంటే బాగుండేది కదా అనిపించింది. సో ఇక్కడైతే ఇది బిర్యానీ ఇంట్లో చేశాను. సో పన్నీర్ బిర్యానీ అనమాట. సో అందరం తినిన తర్వాత ఇంతే మిగిలింది. సో అందుకనే వీడియో తీస్తున్నాను. మర్చిపోయాను యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను. ఈ కంగారులో తీయలేదనమాట.
ఇంట్లో వీళ్ళందరికీ సర్వ్ చేయడానికి అదే బిజీ అయిపోయాను. సో, మనకి బిర్యానీ ఉంటే ఖచ్చితంగా రైతా చేస్తాం గదా! సో, రైతా నేను ఎప్పుడు చేయను మా ఇంట్లో. రైతా అంటే మా హస్బెండే చేస్తాడు. సో, అవన్నీ కటింగ్ అదంతా తను చేస్తాడు. అందుకే తనతోనే ఎప్పుడు చేపిస్తా అనమాట. నెక్స్ట్ అలానే ఈరోజు ఇంట్లో నేను స్పెషల్‌గా అయితే బా మ్యారేజ్ డే కదా! సో, ఇలా గులాబ్ జామ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పర్లేదు బానే వచ్చాయి. సో, నేను ఇంట్లో జామున్ ఏమైనా వేరే స్వీట్ చేస్తానేమో అనుకోని మా బామ్మర్ది తెలియక మాకు స్వీట్స్ తీసుకొచ్చాడు. నాకు జామున్ ఇష్టమని. థ్యాంక్ యూ అని చెప్పాను. బట్ ఇంట్లో చేసినందుకు వాడు అయ్యో! ఇంట్లో చేసావు కదా! అనుకున్నాడు. దట్స్ ఓకే. మొత్తం కలిసి తినేసాం మేము. నెక్స్ట్ అలానే పెప్సీ కూడా తీసుకున్నామనమాట. బిర్యానీ ఉంటే పెప్సీ కానీ, థమ్స్ అప్ ఇలా ఏమైనా ఉండాలని ఒకటి తీసి పక్కన పెట్టుకున్నామనమాట. అంతే. ఇవే నేను స్పెషల్స్ చేశాను. సో, ఇప్పటికైతే నా కోసం ఈ అంట్లు వెయిటింగ్. సో, పని అంతా అయిపోయిన తర్వాత ఎంత సెలబ్రేషన్ ఉన్నా మన పనులు మనకుంటాయి గదా! సో, అంట్లన్నీ తోమేసుకొని ఈవినింగ్ అయితే కొంచెం బయట వెళ్ళామనమాట. ఎంత ఇంట్లో తినాలనుకున్నా మనకి బయట ఫుడ్ టెంప్ట్ చేస్తది గదా! సో, అందుకే కెఫేకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసాం. అంతే ఈరోజైతే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఇలా జరిగింది. మా మ్యారేజ్ డేకి మా పిల్లలకి సర్ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Bye bye.